హాయ్ ఫ్రెండ్స్, విశ్వానే చందుని కిడ్నాప్ చేసింటాడు అని తెలుసుకుని ప్రేమ ధీరజ్లు ఒక ప్లాన్ వేస్తారు. భద్రావతికి ఫోన్ చేస్తుంది ప్రేమ. నీతో మాట్లాడాలి అత్త, ఒక చోటికి రా అని పిలుస్తుంది. భద్రావతి వస్తుంది. విశ్వాకి ఫోన్ చేస్తాడు ధీరజ్. మీ అత్తని కిడ్నాప్ చేశాము, మా అన్నయ్యని వదిలిపెట్టకపోతే మీ అత్తని వదలమని చెప్తాడు. దాంతో విశ్వ ఒక చోటికి పిలుస్తాడు. ధీరజ్ విశ్వాతో గొడవ పడతాడు. విశ్వాన్ని కొడతాడు. ఇలా చేయడం తప్పు అత్త, కానీ బావగారిని విడిపించుకోవడం కోసం తప్పలేదు. మామయ్య గారి మీద పగతో బావగారిని కిడ్నాప్ చేయడం తప్పు. ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయడం తప్పు. మీరు ఇప్పటికైనా మారండి అత్త అంటుంది ప్రేమ. భద్రావతి విశ్వాన్ని కొడుతుంది. ఇలా ఎందుకు చేశావు అని. చందుని విడిపించుకొని కళ్యాణ మండపానికి తీసుకువెళ్తాడు ధీరజ్. అందరూ సంతోషంతో చందు శ్రీవల్లికి పెళ్లి చేస్తారు. శ్రీవల్లి మెడలో చందు తాళి కడతాడు. అందరూ ఆనంద బాష్పాలతో ఆనందపడిపోతారు. రామరాజు ధీరజ్ చేసిన పనికి పొంగిపోతాడు. నీ వల్లే ఈ పెళ్లి జరిగింది అని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.